హాయ్, దిస్ ఈజ్ అపర్ణ. నేను ఈరోజు మనోజ్ఞ జోష్నిష్ ఛానల్లో చుక్కకూర మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా చుక్కకూరని మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మా మనోజ్ఞ కట్ చేస్తుంది, నేనైతే వీడియో తీస్తున్నాను, అందుకే నేను కట్ చేయలేదు. తర్వాత కొన్ని ఉల్లిపాయలు నేనే కట్ చేశాను. తర్వాత ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కట్ చేసుకున్న తర్వాత మనము మటన్ని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. నేనైతే 1/2 kg మటన్ తీసుకున్నాను. ఆ మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. క్లీన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకుని అవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను, అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. చూడండి, దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత మటన్ని యాడ్ చేశాను. మటన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కొంచెం బయటకు వచ్చేంత వరకు కలుపుకోవాలి, ఉడకనివ్వాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. ఈ టైంలోనే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి కర్రీకి ఉప్పు అనేది బాగా పట్టుద్ది. మనం ఈ టైంలోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ టైంలోనే యాడ్ చేసుకుని చూడండి వాటర్ ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు మనం చుక్కకూరని యాడ్ చేయాలి. చుక్కకూర కూడా కొంచెం మగ్గిన తరువాత, చుక్కకూరలో కూడా వాటర్ ఉంటుంది. ఆకుకూరలను తినడం చాలా మంచిది. ఆకుకూరలను తినడం వల్ల మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది. మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ లభిస్తాయి. సి విటమిన్ అని, ఏ విటమిన్ అని కొన్ని విటమిన్స్ ఉంటాయి వీటిల్లో కూరలను బట్టి. అంటే పాలకూరలో కొన్ని విటమిన్స్ ఉంటాయి, చుక్కకూరలో కొన్ని విటమిన్స్ ఉంటాయి. వాటి వల్ల మనకి విటమిన్స్ అలాగే మనకి కొన్ని పోషక పదార్థాలు లభిస్తాయి. అలాగే ఈ ఈ చుక్కకూరలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది. కొంచెం పుల్లగా ఉండడం వల్ల మనకి సి విటమిన్ కూడా లభిస్తుంది. అంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి మనం చాలా మంచిది. ఆకుకూరలను తినడం చాలా మంచిది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మటన్లో కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనకి శరీరానికి ఎంతో మంచిని కలిగిస్తాయి ఇవి ఆకుకూరలు అనేవి. అలాగే గోంగూరలో కూడా చాలా రకాల విటమిన్స్ ఉంటాయి, అది కూడా తినడం చాలా మంచిది. చూడండి, నేను ఇవి దగ్గరికి వచ్చాక సాల్ట్ ముందే యాడ్ చేసుకున్నాం కదా, కారం యాడ్ చేశాను 2 టేబుల్ స్పూన్లు. తర్వాత పసుపు యాడ్ చేసుకుంటాను. తర్వాత మసాలా పౌడర్ అంటే మటన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, అదిగోండి మటన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుని కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని కుక్కర్ని ఒక 5 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ వచ్చేంత వరకు కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేయాలి. మనకి మటన్ కాబట్టి మనం కుక్కర్లో వండుకుంటేనే అది కొంచెం మెత్తగా ఉడుకుతుంది. మామూలుగా అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. మనం కుక్కర్తో క్లోజ్ చేసుకోవాలి, లిడ్ క్లోజ్ చేసుకోవాలి. కుక్కర్లో ఉడికించుకుంటే మంచిది. చూడండి, లిడ్ క్లోజ్ చేశాను. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత నాకు ఒక 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేశాను. రోజు మనోజ్ఞనే ఉల్లిపాయలు కట్ చేయదు, నేనే కట్ చేసుకుంటాను. వీడియో తీయడం కోసం నేను కట్ చేశాను. అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కట్ చేయమని. చూడండి, ఉడికింది కదా. ఉడికిన తర్వాత నేను 5 విజిల్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి చూస్తే కొంచెం వాటరిష్గా ఉంది కర్రీ. అందుకని ఇంకా నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తున్నాను. ఈ వాటర్ అంతా ఇంకి నూనె పైకి తేలేంత వరకు కర్రీని ఉడికిస్తున్నాను. కర్రీ ఉడికిన తర్వాత మనం వేడివేడి అన్నంలో కర్రీ వేసుకుని తినడమే. చూడండి,
కొంచెం చూడండి ఇప్పుడు కర్రీ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు నేను కోరియాండర్ కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకుని కలుపుకున్నాను. ఒక్క 2 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. దీనిని అన్నంలో సర్వ్ చేసుకుని తినడమే. మా మనోజ్ఞ టేస్ట్ చూసింది, ఎలా ఉందో మీకు చెప్తుంది చూడండి. కర్రీ బాగుందంట. మనకి ఆకుకూరలను యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది నాన్ వెజ్లో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.